అఘోరి ఏమైంది ఏమైంది అంటే అరెస్ట్ అయింది. కోర్టు కూడా 14 రోజులు రిమాండ్ విధించి జైలుకు పంపింది. కపాలంలో అన్నం తిన్నా అని చెప్పుకున్న అఘోరి ఇప్పుడు జైల్లో షిప్పకూడు తినాల్సి వస్తున్నది. చాలా దిక్కులల్లా చాలా మంది ఆ అఘోరి చేస్తున్న పనులు చక్కగా లేవని చెప్పిండ్రు. హిందూ మతాన్ని అడ్డం పెట్టుకుని అంత ఆగం చేస్తున్నది. ఆ అఘోరిని అట్లెందుకు సర్కార్ వదిలిపెట్టింది అని అడిగిర్రు చాలా మంది. వాళ్ళు అనుకున్నట్టే మోకిలా పోలీస్ స్టేషన్లో ఎవరో కేసు పెడితే దానికి పోలీసులు అఘోరిని అరెస్ట్ చేసిండ్రు. మరి ఆ కేసు ఏంది, ఎవరు పెట్టిండ్రు అనేది మనకు తెలియదు కానీ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకుపోయిండ్రట. మరి రిమాండ్ తర్వాత అఘోరి బయటికి వస్తుందా లేకుంటే శిక్ష పడుతుందా, పడితే ఎన్నేళ్ల శిక్ష పడుతుందా అనేది తర్వాత తెలుస్తుంది. కానీ ఎంత ఆగం చేసింది అఘోరి, ఏం కథ. కారేసుకొని తిరుగుడు, కపాలంలో పూజలు చేస్తా అనుడు, మత్తు పదార్థాలు తీసుకునుడు, బట్టలు లేకుండా బజార్ మీద తిరుగుడు, ఆ గుడికి పోతా ఈ గుడికి పోతా అని లొల్లి చేసుడు, పోలీసుల మీద చెయ్యేసుడు, మరలబడు. చిన్న కథలు చేయలేదు. ఏమన్నంటే హరహర మహాదేవ్ అని దేవుడిని అడ్డం పెట్టుకున్నాడు. సనాతన ధర్మం అనుడు. ఇదంతా నిజమే అనుకున్న ఓ బీటెక్ బుజ్జి ప్రేమించి పెళ్లి చేసుకునేదాకా ఓవుడు. అబ్బా ఏందిరా ఈ అఘోరి గోల, యూట్యూబ్ నిండా అడ్డమైన వీడియోలే ఉంటున్నాయి అని జనాలు నెత్తి పట్టుకునే కథ అయింది. అందుకే ఆ కేసు పెట్టిన వాళ్ళు ఎవరో చాలా మంచి పని చేసిండ్రు. కమ్సే కమ్ ఓ 10 ఏళ్లు బయటికి రాకుండా చేయాలని కోరుతున్నారు. అఘోరి అనేది ఉత్త డ్రామా తప్ప ఇంకోటి కాదనేటోళ్ళు.